ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సునాద సంవత్సరం ద్వారా వచ్చే విముక్తి మరియు స్వేచ్ఛను గురించి మనం తెలుసుకుందాం. యోవల్ అనే హిబ్రూ పదాన్ని ఇంగ్లీష్లో జుబ్లీగా అనువదించారు. అంటే యోవల్ అనేది హిబ్రూ భాషలోని అసలైన పదం. దీనిని ఇంగ్లీష్లో జుబ్లీ అని అంటారు. యోవల్ అనగా ఏమిటి? హిబ్రూ భాషలో యోవల్ అనే పదము 3 అర్థాలను కలిగి ఉంది. ఒకటి జుబ్లీ సంవత్సరము అని అర్థం, అంటే జుబ్లీ ఇయర్. 2 మేకగొర్రె కొమ్ము అని కూడా అర్థాన్ని కలిగి ఉంది. 3వది ప్రవహించే నీరు అనే అర్థంలో కూడా కొన్ని సందర్భాల్లో వాడతారు. అసలు జుబ్లీ అనేది ఏ భాష? జుబ్లీ అనేది పదం లాటిన్, ఫ్రెంచ్ భాషల ద్వారా ఇంగ్లీష్లోకి వచ్చింది. ఇది అసలైన హిబ్రూ పదమైన యోవల్ను ఆధారం చేసుకుంది. హిబ్రూ భాషలో యోవల్ అనే పదాన్ని ఇంగ్లీషులో జుబ్లీగా అనువదించారు. అంటే దీనిని సునాద సంవత్సరము అని అంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఇది మనకు సునాద సంవత్సరంగానే మనకు కనబడుతుంది. హిబ్రూ పదం యోవల్ అనేది జుబ్లీ అనే పదానికి మూలం. దీనికి అనేక అర్థాలు ఉన్నాయి. యోవల్ సంవత్సరం, సునాద సంవత్సరం అంటే జుబ్లీ ఇయర్. లేవి ఖండము 25 అధ్యాయము 8 నుంచి 13 వరకు ప్రకారం ప్రతి 50వ సంవత్సరాన్ని యోవల్ సంవత్సరము, సునాద సంవత్సరంగా ప్రకటించేవారు. ఈ సంవత్సరంలో బానిసలు విముక్తి పొందుతారు. భూమి మునుపటి యజమానులకు తిరిగి వెళ్ళిపోతుంది. ఎవరి స్వాస్థ్యం వారికి వస్తుంది. భూమిని సాగు చేయకుండా విశ్రాంతి ఇస్తారు. 2 ఒక పెద్ద మేకగొర్రె కొమ్మ. సునాద సంవత్సరం అనేది మేకగొర్రె కొమ్మను సూచించేందుకు కూడా ఉపయోగించబడేది. ఈ కొమ్మును ఊదటం ద్వారా సునాద సంవత్సరాన్ని ప్రకటించేవాళ్ళు. అంటే అది సునాద సంవత్సరం ఒక పండగలా చేసేవాళ్ళు. ఆ సమయంలో ఈ మేకగొర్రె కొమ్ముతో ఊదేవాళ్ళు అనమాట. 3 ప్రవహించే నీరు లేదా ప్రవాహం. హిబ్రూ భాషలో కొన్ని సందర్భాల్లో యోవల్ అంటే జుబ్లీ అనే పదం ప్రవహించే నీటి గురించి చెప్పడానికి కూడా వాడబడింది. ఇప్పుడు మనకి జుబ్లీ అంటాము, సునాద సంవత్సరం అని అంటాము కదా, దానిని అనమాట. పరిశుద్ధ గ్రంథంలో సునాద సంవత్సరం అనేది ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే విముక్తి సంవత్సరం. లేవి ఖండము 25 అధ్యాయము 10వ వచనం. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమున పరిశుద్ధపరిచి మీ దేశ వాసులకందరికీ విడుదల కలిగినందున చాటింపవలను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలను. సునాద సంవత్సరంలో అసలు ఏమి సంభవిస్తాయి? 1 దాసులు విముక్తి చేయబడతారు, అంటే బందీలైన వాళ్ళు. 2 అప్పులు రద్దు చేయబడతాయి. అంటే ఎవరి దగ్గరైతే మనము అప్పులు తీసుకుంటామో అవి తీర్చకుండా ఉంటే అవన్నీ రద్దు అయిపోతాయి. మనం ఇంకా రుణము కట్టాల్సిన అవసరం లేదనమాట. 3 భూములు అసలైన యజమానులకు తిరిగి వెళ్తాయి. మన భూములు ఎవరి దగ్గర పెట్టి మనం అప్పులు తీసుకుంటాం కదా, అది మనకు వచ్చేస్తాయి అన్నమాట. అసలైన యజమానులకి తిరిగి వెళ్తాయి. 4 దేవుని ఆశీర్వాదంతో ప్రజలు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇది విడుదల ఇచ్చే సంవత్సరం కాబట్టి ప్రజలు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు దేవుడిచ్చిన ఆశీర్వాదాలతో ఈ సునాద సంవత్సరంలో ప్రజలు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. సునాద సంవత్సరము జుబ్లీ అనేది ఈ భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన విషయాల కొరకనే విముక్తికి ఇది ఒక సూచన. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కొరకు మరణించి తిరిగి లేచి తన పునరుద్ధానం ద్వారా జీవింపచేసే జీవం కలిగిన పునరుద్ధాన శక్తి ద్వారా మనకు అందించే నిత్య జీవము, పాపశాప సాతాను బంధకాల నుండి యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించడం ద్వారా కలిగిన విముక్తి అన్నది ఆత్మ సంబంధంగా ఇది ఇంకా చాలా గొప్పది, శ్రేష్టమైనది, విశేషమైనది, అమూల్యమైనది అని మనం చెప్పవచ్చు. అబ్రహాము కుమార్తె నిజమైన సునాదం పొందిన మహిళ. ఈ స్త్రీ 18 సంవత్సరాలుగా బలహీనతకు గురైంది. ఆమె నేరుగా నిలబడలేకపోయింది. పూర్తిగా వంగిపోయిన స్థితిలో ఉంది. ఇది కేవలం తన శారీరక సమస్య మాత్రమే కాదు, కానీ ఇది తన ఆత్మ సంబంధమైన జీవితంలో బంధించబడి ఉన్న దానికి ఇది సంకేతం కూడా కావచ్చు. ఈ స్త్రీ మానవ నియమాల వల్ల కాదు, దేవుని కృప వల్లనే తాను విముక్తి పొందాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన మాటతో ఆమెను విముక్తి చేశాడు. నీవు నీ బలహీనత నుండి విముక్తురాలై ఉన్నావు అని. ఆమె వెంటనే నేరుగా నిలిచింది, దేవుని మహిమపరిచింది. ఈ సంఘటనను విశ్రాంతి దినాన యేసుక్రీస్తు ప్రభువారు జరిపారు. విశ్రాంతి దినం అనేది భౌతిక సంబంధమైన శ్రమ నుండి విశ్రాంతి అని మాత్రమే కాదు, కానీ
దేవునిలో మనం విశ్రాంతిని పొందడం, మనం రక్షించబడటం అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ సబ్బాతుని నిజమైన విశ్రాంతి దినంగా మార్చాడు. ఎందుకంటే ఆమె నిజమైన విముక్తిని పొందింది. యేసుక్రీస్తు ప్రభువారు సునాద సంవత్సరంలో స్వయంగా వచ్చి విముక్తి ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యల ప్రారంభంలో తన మిషన్ ప్రకటించినప్పుడు లేవి ఖండము 25వ అధ్యాయంలో ఉన్న సునాద సూత్రాన్ని ప్రస్తావించాడు. లూకా 4వ అధ్యాయము 18వ వచనము. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, హితవచనము గురించి యెషయాలో కూడా వ్రాయబడి ఉన్నది. యెషయా 61వ అధ్యాయము 1-3 వచనాలు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చిన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవచనమును మన దేవుని ప్రతిదిన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షం మరియు యెహోవా నాటిని చెట్లని వారికి పేరు పెట్టబడిను. లూకా 4వ అధ్యాయము 19వ వచనంలో ఉన్న ఈ హితవచనం గురించి మనము రేపటి వీడియోలో తెలుసుకుందాం. హితవచనం అంటే ఏంటో, హితవచనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ప్రకటించారు, ఇది రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఇంకొక వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్.